Hi guys, welcome back to my channel. I hope all we are doing good, right? ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రీవియస్గా నేను C++ లాంగ్వేజ్కి సంబంధించి ఫస్ట్ యూనిట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు చెప్పాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసరికి మెంబర్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ అనేది చెప్పుకుందాము. జనరల్గా మెంబర్ ఫంక్షన్స్ అనేది ఇన్లైన్, అవుట్లైన్ అండ్ ఇన్ అండ్ అవుట్లైన్ అని 3 వేస్లో ఉంటుంది. సో మనము ఒక బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది విత్ ఇన్ ద క్లాస్ రాస్తున్నామా, ఎక్కడ రాస్తున్నామో ఆ ప్రోగ్రామ్ అనేది ఒక మెయిన్ కాన్సెప్టే ఇన్లైన్ ఫంక్షన్ అని అంటాం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనము ఇన్లైన్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాము. మెంబర్ ఫంక్షన్స్ డిఫైన్డ్ ఇన్సైడ్ ద క్లాస్, దెన్ దే ఆర్ సెడ్ టు బి ఇన్లైన్ ఫంక్షన్. ఏ ఫంక్షన్స్ అయితే మీన్స్ మెంబర్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక క్లాస్కి ఇన్సైడ్గా డిక్లేర్ చేస్తే దాన్నే ఇన్లైన్ ఫంక్షన్ అంటాము. ఇప్పుడు మనం చూస్తున్న ప్రోగ్రామ్ అనేది ఇన్లైన్ ఫంక్షన్కి సంబంధించిన ప్రోగ్రామ్ అన్నమాట. మెంబర్ ఫంక్షన్ విత్ ఇన్ ద క్లాస్, మెంబర్ ఫంక్షన్స్ అనేవి ఒక క్లాస్ లోపలే ఉండాలి. ఇవన్నీ మెంబర్ ఫంక్షన్స్ అన్నమాట. ఒక క్లాస్ అనేది మీకు ఎలా ఉంటుంది అనేది చెప్పాను. హెడర్ ఫైల్ సెక్షన్ ఉండేసి, మనకి హెడర్ ఫైల్ సెక్షన్తో కూడా పని లేదు. ఓపెన్ బ్రేస్ ఉండి యాక్సెస్ స్పెసిఫైయర్స్, డేటా మెంబర్స్, మెంబర్ ఫంక్షన్స్ ఇలా ఉంటాయని చెప్పాను. అండ్ క్లాస్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో క్లోజ్ బ్రేస్ అంటే ఈ క్లాస్ అనేది ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. సో ఇది అన్నమాట మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది. క్లాస్ నేమ్ వచ్చేసరికి స్టూడెంట్, యాక్సెస్ స్పెసిఫైయర్స్ మూడింటికి తీసుకున్నారు. ఇంట్తో, క్యారెక్టర్తో, ఫ్లోట్ ఈ యొక్క 3 డేటా టైప్స్తో తీసుకొని యాక్సెస్ స్పెసిఫైయర్స్ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్ అనేవి తీసుకున్నారు. ఏవైతే మనకి వాల్యూస్ ఇచ్చారో ఆ వాల్యూస్ని రైట్ చేశారు. cout cn అనేది printf scanf అండ్ మీన్స్ printf scanf లాగా ఇన్పుట్ ఫంక్షన్స్ అన్నమాట. మనం ఏదైతే వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసుకున్నామో అవి డిస్ప్లే చేసాము. సో ఫైనల్గా వాల్యూస్ అనేవి ఇట్లా ఇనిషియలైజ్ చేసుకొని డిస్ప్లే చేసాము రీడ్ చేసి. సో దాని యొక్క అవుట్పుట్ అనేది మనము ఇంటీజర్ కాబట్టి ఇంట్ రోల్ నెంబర్ అనే డేటా టైప్ తీసుకుంటే 50. క్యారెక్టర్ నేమ్ అనేది క్యారెక్టర్స్లో ఉంటుంది కాబట్టి లెటర్స్లో. సో నేమ్ వచ్చేసరికి రవి. యావరేజ్ 68.2. ఫ్లోట్ వాల్యూస్ అనేవి యావరేజ్లో చూస్తాం కాబట్టి వాటి యొక్క యావరేజ్ వాల్యూ 68.2 అన్నమాట. అదేవిధంగా ఇన్లైన్ ఫంక్షన్ ఎలా మనం చెప్పుకున్నామో అదేవిధంగా మనకి అవుట్లైన్ ఫంక్షన్ అనేది కూడా చెప్పుకుంటాం అన్నమాట. అవుట్లైన్ ఫంక్షన్ మీన్స్ ద మెంబర్ ఫంక్షన్ డిఫైన్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. మెంబర్ ఫంక్షన్ ఒక ఫంక్షన్ యొక్క నేమ్ అనేది క్లాస్కి ఇన్సైడ్గా డిక్లేర్ చేస్తే అండ్ బాడీ ఆఫ్ ద ఫంక్షన్ అనేమో అవుట్ సైడ్లో డిక్లేర్ చేస్తే దాన్నే మనం అవుట్లైన్ ఫంక్షన్ అంటాం. దీంట్లో స్కోప్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అవుట్లైన్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే మెంబర్ ఫంక్షన్ అనేది నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ని క్లాస్కి ఇన్సైడ్తో డిక్లేర్ చేసి అండ్ ఆ ఫంక్షన్ యొక్క బాడీ అనేది అవుట్ సైడ్ స్కోప్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని డిక్లేర్ చేసే ఒక ఫంక్షన్నే మనము అవుట్లైన్ ఫంక్షన్ అంటాము. అగైన్ ఇంకొకసారి చెప్తా వినండి. మెంబర్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫంక్షన్ యొక్క నేమ్ని క్లాస్కి ఇన్సైడ్గా డిక్లేర్ చేసి అలాగే బాడీ స్కోప్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని బాడీ ఆఫ్ ద ఫంక్షన్ని అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్లో డిక్లేర్ చేసేదాన్ని అవుట్లైన్ ఫంక్షన్ అంటాము. ఎగ్జాంపుల్ మెంబర్ ఫంక్షన్స్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్. ఇన్లైన్ ఫంక్షన్ అంటే ఏంటంటే మెంబర్ ఫంక్షన్స్ని ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్లో డిక్లేర్ చేసాం. ఇక్కడ అవుట్లైన్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే మెంబర్ ఫంక్షన్స్ని అవుట్లైన్లో అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్కి అవుట్ సైడ్ డిక్లేర్ చేస్తాం అన్నమాట. సో అదేవిధంగా మనము ఒక అవుట్లైన్ ఫంక్షన్ యొక్క ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుందనేది మీకు చెప్తాను నేను. సో ప్రతిదీ సేమ్ ఉంటుందన్నమాట. ప్రోగ్రాంలో కొంచెం మైనర్ డిఫరెన్స్ అనేది వస్తుంది. దేనికైనా కానీ మనకు తెలుసు క్లాస్ అనేది ఎలా డిక్లేర్ చేస్తాము, లైక్ ఎలా క్లాస్ అనేది స్పెసిఫై చేస్తాము అని చెప్పేసి.
మీ క్లాస్ యొక్క స్ట్రక్చర్ నేను ఆల్రెడీ చెప్పాను. హెడర్ ఫైల్ సెక్షన్ నుండి ఓపెన్ బ్రేస్తో స్టార్ట్ అయ్యి క్లోజ్డ్ విత్ సెమీకాలన్తో ఎండ్ అయ్యి ఆ ఓపెన్ కర్లీ బ్రేసెస్కి క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ సెమీకాలన్కి మధ్యలో యాక్సెస్ స్పెసిఫైయర్స్, డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయని చెప్పాను. ఇప్పుడు మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది హెడర్ ఫైల్ సెక్షన్, ఇది క్లాస్ నేమ్ కదా. క్లాస్ నేమ్తో ఇక్కడ ఏం ఇండికేట్ చేస్తున్నాము, స్టూడెంట్ అనేది ఇండికేట్ చేస్తున్నాము. ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైయర్ వచ్చేసరికి ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్ ఈ 3 తీసుకున్నాము. సో మనకి ఇది ఇప్పుడు మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు అండ్ కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేవి స్పెసిఫిక్గా మీకు ఇండికేట్ చేస్తున్నాము. అండ్ మిగతా ప్రోగ్రామ్స్లో అయితే మస్ట్ అండ్ షుడ్గా పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్ అని మెన్షన్ చేయాల్సిన పని లేదు. సో మనకి తెలిసిపోతుంది అన్నమాట పబ్లిక్ సెక్టర్లో ఎలా ఉంటుంది, ప్రైవేట్, ప్రొటెక్ట్ ఎలా ఉంటుంది. ఆల్రెడీ మీకు డిఫరెన్స్ కూడా చెప్పాను. సో ఇప్పుడు రోల్ నెంబరు, నేము, యావరేజ్ ఈ వాల్యూస్ అనేవి ఏ ఒక్క డేటా టైప్స్ని యూజ్ చేస్తాము. రోల్ నెంబర్ అనేది మనకి నెంబర్స్లో ఉంటుంది. మన యొక్క డేటా టైప్లో నెంబర్స్కి యూజ్ అయ్యే డేటా టైప్ ఏంటంటే ఇంటీజర్ అనమాట. సో ఇంట్ అనేది మనం యాడ్ చేసాం దానికి రోల్ నెంబర్కి. నెక్స్ట్ వచ్చేసరికి రోల్ నెంబర్కి ఇంట్ అనేది యాడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ అనమాట. మనకి తెలిసి నేమ్ అనే దానికి క్యారెక్టర్స్ ఉంటాయి. సో మనకున్న డేటా టైప్స్లో నేమ్కి ఇండికేట్ చేయడానికి యూజ్ అయ్యేది క్యారెక్టర్. అలాగే యావరేజ్ వాల్యూకి ఫ్లోట్ అనమాట. సో ఇలా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిఇన్, సిఅవుట్ మెన్షన్ చేసేసి మనము డేటా అనేది ఇనిషియలైజ్ చేసి వాల్యూస్ అనేవి డిక్లేర్ చేస్తాము. మీకు నేను ఒకటి చెప్తాను, ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అవుతుంది అనేది చెప్పాను. అండ్ అదేవిధంగా ఆ ప్రోగ్రామ్ ఎండ్ అయింది అన్నదానికి ఏమంటే మెయిన్ ఎన్నైతే ఓపెన్ బ్రేసెస్ ఉన్నాయో అన్నే క్లోజ్డ్ బ్రేసెస్ ఉండాలి. అప్పుడే ఆ క్లాస్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఓపెన్ బ్రేస్ పెట్టాం కదా, ఇక్కడ క్లోజ్డ్ బ్రేస్. సో ఇంతవరకు ఆ క్లాస్ అనేది క్లోజ్ అయిపోయింది. అలాగే ఓపెన్ బ్రేసెస్ కౌంట్ చేయండి. ఇక్కడ ఒక ఓపెన్ బ్రేస్ 1, 2, 3, దిస్ వన్ 4. ఈ ప్రోగ్రామ్కి 4 ఓపెన్ బ్రేసెస్ ఉన్నాయి. అదేవిధంగా 4 కర్లీ బ్రేసెస్ 4 క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ ఉంటే కనుక ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా ఎండ్ అయిందనమాట. 1, 2, దిస్ వన్ 3, ఫైనల్ వన్ 4. సో ఇట్లా ఉంటే కనుక ఆ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అయింది అని అర్థము. సో అవుట్పుట్ అనేది ఇందాక వీడియోలో ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది. డేటా ఎంటర్ చేస్తే రోల్ నెంబర్ అనేది ఇంటీజర్, నేమ్ అనేది క్యారెక్టర్ వైజ్, వాల్యూస్ యావరేజ్ వాల్యూ అనేది ఫ్లోట్ వాల్యూలో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు అవుట్లైన్ ఫంక్షన్, ఇన్లైన్ ఫంక్షన్ అంటే చెప్పాను, అవుట్లైన్ ఫంక్షన్ అంటే చెప్పాను, అవుట్లైన్ ఫంక్షన్. ఇప్పుడు మళ్ళీ మీకు ఒకసారి ఇన్లైన్ అంటే ఏంటి, అవుట్లైన్ అంటే ఏంటో చెప్తాను. ఇన్లైన్ ఫంక్షన్ అంటే ఏంటంటే మనం ఒక క్లాస్ అనేది తీసుకుంటాము, దాంట్లో మెంబర్ ఫంక్షన్స్ అనేవి విత్ ఇన్ ద క్లాస్లో గనక జరిగితే గనక అది ఇన్లైన్ ఫంక్షన్. అవుట్లైన్ ఫంక్షన్ అంటే ఏంటంటే మెంబర్ ఫంక్షన్స్ అనేవి ఇన్లైన్లోను, బాడీ ఆఫ్ ద క్లాస్ అనేది అవుట్లైన్లో గనక జరిగితే దాన్నే అవుట్లైన్ ఫంక్షన్ అంటాము. అదేవిధంగా ఇప్పుడు అవుట్లైన్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. టు డిఫైన్ ద మెంబర్ ఫంక్షన్ నేమ్స్ ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ we will take the 2 function, that is read method and display method. In read function and display function, both name of the functions written inside of the class. On that one, read and the body of the function can declare outside of the class using scope operator. ఇప్పుడు ఏంటి అంటే ఇన్ అండ్ అవుట్లైన్ ఫంక్షన్స్లో మనం ఒక మెంబర్ ఫంక్షన్ని డిక్లేర్ చేయాలి. ఇన్సైడ్ క్లాస్కి ఇన్సైడ్లోనే ఒక మెంబర్ ఫంక్షన్ని డిక్లేర్ చేయాలి. మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే 2 ఫంక్షన్స్ని తీసుకున్నాం, రీడ్ మెథడ్ అండ్ డిస్ప్లే మెథడ్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే రీడ్ ఫంక్షన్ని, డిస్ప్లే ఫంక్షన్ని ఈ బోత్
ఫంక్షన్స్ని ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్లో మనం రైట్ చేసామన్నమాట. అదేవిధంగా ఒక రీడ్ ఫంక్షన్ని స్కోప్ ఆపరేటర్ చూసుకొని అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్స్లో మనం కనుక స్కోప్ ఆపరేటర్ని యూస్ చేసుకొని డిక్లేర్ చేస్తాం. ఎప్పుడైతే మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే అవుట్ సైడ్ డిక్లేర్ చేస్తామో ఫంక్షన్ని అప్పుడు మనము స్కోప్ ఆపరేటర్ అనేది మనకి యూజ్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా ఇందాక ఎట్లయితే చెప్పానో మీకు ప్రోగ్రామ్ అనేది సేమ్ అలాగనే ఉంటుంది. క్లాస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, వాల్యూస్ ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనే విధంగా ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ బదులు సి లాంగ్వేజ్లో మనం ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ యూజ్ చేస్తాము ఇన్పుట్ ఫంక్షన్స్గా. ఇక్కడ ఏంటంటే సిఇన్ సిఅవుట్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ ఏదైతే వాల్యూస్ అనేవి ఉన్నాయో వాటికి రిలేటెడ్గా డేటా టైప్స్ అనేవి తీసుకుంటాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు, ఎలా తీసుకుంటాము, అది ఒక వాల్యూస్ 1 2 3 4 అది ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఇంట్. ఒక నేమ్ని డిక్లేర్ చేయాలి అంటే అప్పుడు క్యారెక్టర్ తీసుకుంటాము. ఒక యావరేజ్ వాల్యూని డిక్లేర్ చేయాలి అనుకుంటే ఫ్లోట్ అనేది డిక్లేర్ చేసుకుంటాము. ఇదే విధంగా మనకి డబల్ అని ఇంకా ఉంటాయి. సో అవి మీకు తర్వాత ముందు చెప్పుకునే వీడియోస్లో వస్తాయి అన్నమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో కొంచెమన్నా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి నెస్టెడ్ క్లాసెస్ అనేది చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు కొంచెమన్నా యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నా ఒక యూట్యూబ్ ఛానల్ అనేది మీకు బెనిఫిట్గా ఉంది, అర్థమవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ నోట్స్ కావాలి అంటే కనుక నేను టెలిగ్రామ్ లింక్ అనేది మెన్షన్ చేశాను. సో మీరు ఆ టెలిగ్రామ్ లింక్ ద్వారా మీరు జాయిన్ అయిపోతే నేను యూనిట్ అయిపోయినా కానీ మీకు సెండ్ చేస్తాను. అండ్ మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఏమైనా మిస్టేక్ ఉన్నా కానీ నా కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను చేంజ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.